కలలో కూడా అని అంటుండే మనం. అలాగే భూల్కర్ భీ అప్నే ప్రత్యేక ఆత్మ సే ముజ్కో భిన్న నహీ జాన్నా. నీ ఆత్మ కంటే నన్ను వేరుగా చూస్తే నేను ఒప్పుకోనరా. నేను నీతో రాజీ పడాలని నేను చూస్తుంటే నువ్వేమిట్రా నాతో పేచీ పడతావు, నన్ను దూరంగా చూస్తావేమిట్రా. అమ్మా, ఎంత గొప్ప ఉపదేశం ఇది, ఎంత గొప్ప అద్వైత భావం, ఎంత తయారై ఉండాలి మన మనస్సు అది పట్టుకోవడానికి. పరమాత్మ కా దర్శన్ मुझको अपने अंतर सम्यक अपरोक्ष स्वरूप विद्वान पुरुषों के साथ मिलके आत्मा अनात्मा के विचार रूपी उपाय निरहंकार से करोगे तो. మీరు ఒక పని చేయండి. మీకెందుకు ఈ జిడ్డంతా పేర్కొని ఉందో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీకు అహంకారం ఉంది, దానివల్ల దెబ్బతింటుంది. అర్థమైందా? ఆ డయాగ్నోసిస్ చూచారా? అహంకారం అనగానే మీరు బోల్తా పడకండి. నేను 10 రోజుల నుంచి చెబుతూ ఉన్నా. ఏమిటి చెప్పు అహంకారం అంటే? చెప్పు. ఏమిటి నేననే భావం? ఇచ్చిదానా శరీరమే నేననే భావం అన్నట్టుంటే చెప్పాలయ్యా మీరు బాగా. నేననే భావం ఆత్మే, అది అహంకారం అనకండి. శరీరం మారకే చూచి ఇది నేను అని అనుకోవడం అహంకారం. అది అడ్డు తగులుతున్నది మీకు. పరమాత్మకు జీవాత్మకు బ్యారియర్ కల్పించింది, ఆ పనికి మాలింది. ఆ గోడ చైనా వాళ్లకు మనకు మధ్యన గోడ ఉన్నది చూడు, ఆ గోడ పెట్టింది. అది పెట్టేటోడికి అది చైనా, ఇది ఇండియా. నిరహంకార్సే. అందుకని నేను చెబుతున్నాను, నన్ను పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి, దర్శనం చేయాలంటే నిరహంకార్ తే కరోగేతో అవశ్యమేవ ముझ పరమాత్మ కా తుమ్కో దర్శన్ హోగా. తప్పకుండా మీరు పరమాత్మను చూడగలరు. ఎంత హామీ ఇస్తున్నాడో చూసారా? సర్వత్రా పరమాత్మ కనిపిస్తాడు అప్పుడు మీకు. ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? ఏదో శరీరమే నేను అనుకుంటే ఎట్లా కనిపిస్తాడా? దర్శన్ నాం. అసలు దర్శనం అంటే అర్థం తెలుసా మీకు? ఆ తలుపులు ద్వారబంధాలు చూసినట్టు చూద్దాం అనుకుంటున్నారు నన్ను? దర్శన్ నాం ముజ్కో నిస్సంశయ సాక్షి ఆత్మారూప్ జానోగే. మీ సాక్షి రూపమైన మీ చైతన్యమే దర్శనం అనుకోండి. చైతన్యం నేనే చైతన్యం అని కన్ఫర్మ్ చేసుకోవటమే విషన్, అదే రియలైజేషన్. बाहर कोई हट क्रिया से व अंतर हट क्रिया से व अभिमान से मुझको ढूंढेगा तो लाखों वर्ष तक न मिलूंगा. శాపం పెడతా దుర్మార్గులారా. మీరు బోల్తా బడి నన్ను లోపల కాకుండా వెలపల ఎక్కడో ఉన్నాడని బాహర్ కోయి హఠ క్రియాసే ఊరిక గుర్తించడం కాదు, సరిపోదు. ఒక హఠయోగం అవలంబించి లేదా అంతర్ హఠ క్రియాసే లోపల కూడా ఉపాసన అనేది ఒకటి చేసి మెడిటేషన్ నీ బొంద ఒకదాని మీద కాన్సన్ట్రేషన్. ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ అంటే పరమాత్మను ఖండాలు చేసి ఒక తునకలో పట్టుకొని ఆ తునకే పరమాత్మ అనుకోవడం. కాన్సన్ట్రేషన్ మీన్స్ దట్. కాన్సన్ట్రేషన్ సెంటర్, ఒక సెంట్రల్ పాయింట్ లో ఆయన్ను బంధించి పారేయడం. ఆ శ్రీచక్రంలో అమ్మవారిని బంధించినట్టు. బుద్ధిలే మనకు శ్రీచక్రంలో ఉంటుంది అమ్మ. ఆఫ్టర్ ఆల్ అది ఒక యంత్రం, ఆఫ్టర్ ఆల్ ఒక జడ పదార్థం, ఒక సర్కిల్. దానిలో తీసుకొచ్చి అమ్మవారిని పెడతావా? సావగొడుతుంది నేను. అది మహాశక్తి, సర్వవ్యాపకం. మనకు ఆ కాన్సెప్ట్స్ అర్థం కావండి. మనలో సైన్స్ చదివాం, అది చదివాం, ఇది చదివాం అనుకోండి. మన సైన్స్ నథింగ్ అండి. మన సైన్స్ అంతా సూపర్ స్టిషన్. ఇదో అభిమాన్సే నువ్వు ఇట్లాంటి పిచ్చి అభిమానాలు పెట్టుకొని ముజ్కో ఢూంఢేగోతో నన్ను వెతకడానికి నువ్వు ప్రయత్నించావో లాఖో వర్ష తక్ నమిలుంగా. కొన్ని లక్షల ఏళ్లు గడిచినా నేను నీకు దొరకను. జైసే కంఠస్థిత మాల బాహర్ కభీ భీ నహీ మిల్తీ. నీ మెడలోనే ఉన్న గొలుసు నువ్వు ఈ విజయవాడ అంతా వెతికి చచ్చినా నీకెలా కనపడదు. బా, మళ్ళీ చచ్చినట్టు ఇంటికొచ్చి మెడ తవిడి చూసుకుంటేనే కనపడుతుందో. యాత్రలు చేశా పెద్ద ఆయన, జాగ్రత్త. పరిగెత్తిపోతావు, నాకు తెలియకుండానే పరిగెత్తిపోతావు ఇప్పుడు. ఏ అధికారి జనం. అందుకనే వినడానికి అర్హత లేదు మనకు. 96 బయాసు, పెరిజుడిసు, ఇంటెలిజెన్స్ దగ్గర పెట్టుకొని ఇది కూడా అర్థం ఇది కూడా దారిన పోతూ ఉంటే ఏదో దొరకకుండా పోతుంది అని. దానికోసం ప్రయత్నం కాదు. మన పని కోసం మనం పోతుంటే అది క్యాజువల్ గా దొరికితే చూద్దాం, దొరకకపోతే పోని.
हे अधिकारी जनों, కర్మకాండ్ అంతఃకరణ కి నిర్మలత కే లియే హై. కర్మల్లో పడిపోకండి, పాడైపోతారు. అది దాని పర్పస్ ఏదో అంతవరకు తెలుసుకొని దాన్ని వదిలేయండి. మనసు నిర్మలంగా ఉందా, బస్ ఇంకా కర్మ అనవసరం. ద పర్పస్ ఈజ్ సర్వ్డ్. నిర్గుణ సగుణ ఉపాసన, మరి ఉపాసన మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ అని నడుస్తున్నావే, అది ఎంతవరకంటే దాని పర్పస్ అంతఃకరణకి నిశ్చలతాకే లియే హై, ఏకాగ్రత కోసమే ఏడిచింది అది. జ్ఞానకాండ్ అజ్ఞాన రూప ఆవరణకి నివృత్తి వాస్తే హై. అజ్ఞానం అనే ఆవరణ నేను కవర్ చేసిన వీల్ చేస్తే అది అన్వీల్ చేయడానికి, ఆ ఫోటో అన్వీల్ చేసినట్టు దాన్ని పక్కకు తొలగించడానికి అందుకు పనికి వస్తుంది జ్ఞానం ఒక్కటే. జబ్ ముझ పరమాత్మకో సమ్యగ్ అప్నా ఆత్మరూప్ జానా. పరమాత్మను పరమాత్మగా కాదు నువ్వు చూడవలసింది. అప్పుడు ఆబ్జెక్ట్ అయిపోతాడు, నీకు చస్తావు. ఆత్మరూపంగా చూడు, సబ్జెక్టివ్ సెల్ఫ్ గా భావించు. కృతకృత్య హోతాయ్, అప్పుడే నీకు కృతకృత్యత. ఇస్కే ఆగే కుछ జాన్నా నహి. దీన్ని మించి మరింక తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. వేద సహిత సర్వ సంసార్ కో స్వప్నవత్ జాన్నా హై. ఆఖరికి ఎంత దూరం పోవాలో తెలుసా నువ్వు? అది తెలుసుకున్న తర్వాత వేదం కూడా ఒక స్వప్నమే, ప్రపంచమంతా స్వప్నమే. బోత్ లిటరేచర్ అండ్ ఫిజికల్ వరల్డ్, both of them are nothing but symbols. అంతే. జో ఇస్సే ఆగే భీ కర్తవ్యమానే స్వభ్రమీ పురుషాయ్. ఇదంతా తెలిసి కూడా మళ్ళీ యాత్రలకు గీత్రలకు పోయారో, ఇంకేదైనా తద్దినం పెట్టుకున్నారో, నువ్వు మళ్లీ పడ్డావే బురదలో. ఇంకా నీవు ఆ బురద పూసుకుంటే నేను కడిగేవాడు ఎవళ్ళాడు. ఏ అధికారీ జనం ఇంకా లేచాడంటే ఇంకా గమ్లీ వాళ్ళ పట్టిన పట్టు వదలదండి. అబ్బా చంపేస్తాడు. ఇంకా మనం ఇటు అటు చూసామంటే గొంతు పీసుకెత్తలు బారేస్తాడు అనిపిస్తుంది. ఆ కోపం అంతా నాకు పంచి పెట్టాడు. ఇప్పుడు ఇంత ఘాటుగా చెప్పరా అంటున్నాడు. ఏ అధికారీ జనం ముझ సత్ చిత్ ఆనంద రూప్ బ్రహ్మాత్మకి భేద ఉపాసనతో బేషక్ కరో. నువ్వు భేదోపాసన చేస్తే చెయ్యి, నేనేం కాదనిలే. ఒక పరమాత్మను ఒక టార్గెట్ గా పెట్టుకో, సరే చెయ్యి. మనసుకు ఏకాగ్రత కోసం అంటావు, ఎస్ ఐ యాక్సెప్ట్. చూచారా మళ్ళీ చెయ్యి. కానీ జాగ్రత్త, పడిపోకుండా, బోల్తా పడకుండా మార్గంలో నడు. పరంతు ముझ పూర్ణకో అపూర్ణమత్ కరో. పరిపూర్ణత్వానికి లోపం లేకుండా పెట్టుకో ఆ పని. అది ఒక విగ్రహము అపరిపూర్ణం అయిందని అనుకోకు. నేను అపరిపూర్ణం ఎప్పుడవను, నేను పరిపూర్ణంగానే ఉంటా. అపరిపూర్ణం అవ్వడం అనేది ఆభాస. మహాకాశంగానే చూస్తుండు నన్ను. ఘటంలో చూచినా కూడా తాత్కాలికంగా ఆ ఆకాశం ఇదే అని చూచుకుంటూ ఈ ఘటమాకాశము యొక్క దృష్టిని క్రమక్రమంగా మహాకాశంగా మార్చుకో. అంతేగాని మహాకాశాన్ని ఒకసారి ఘటంలోకి పట్టుకొచ్చి ఇక్కడే పడి ఉండు, నువ్వు ఇంకా బయటికి పోతే చంపుతా. ఆ మాట అన్నావంటే నిన్ను చంపుతా ముందు నేను. జో అపూర్ణ హై సో అనిత్య హై. నన్ను అపూర్ణంగా భావించావో ఇంకా నేను బతకను. అపూర్ణత్వమే మరణం. ఆప్నే ప్రత్యేగాత్మాసే జుదా ముజ్కో మత్ మానో. ఇంకొక మాట అహంగ్రహోపాసన ఉన్నదిలేండి. ఇవన్నీ ఉన్నాయి, చాలా పొజిషన్స్ చెప్పాలి మరి మీకు. ఇగో మీ ప్రత్యేగాత్మ కంటే నన్ను భిన్నంగా మాత్రం చూడకండి. ఇదంగ్రహోపాసన కాదు, అహంగ్రహోపాసన. నేను అనే భావంతో చూస్తుండు నువ్వు చూచేది ప్రతి ఒక్కటి. అప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా అహమేవా అనేటువంటి భావంతో చూడవాలి. అరుణాం కరుణా తరంగితాక్షేం అహమిత్యేవ విభావయే భవానేం. నేననే చూడాలమ్మా నిన్ను, నీవని నేను చూడకూడదు. మరి అన్నీ చెప్తావే మరి. చూడు మరి నీ కర్మకాండ ఏమైంది? హారతి పట్టు. జ్ఞానానికి ఉపాసనలు అన్నీ కూడా వాటి పర్పస్ తెలుసుకొని వదిలేయండి అయ్యా. ఎక్కడ గట్టిగా పట్టుకొని కూర్చుంటే మనం ఇంకంతే, అక్కడే ఆగిపోతాం. ఆ మొదటి మెట్టు మీద రెండో మెట్టు మీదనే. ఇస్సే ఆత్మాసే ముझे భిన్న మానోగేతో ముझ పరమాత్మకు అనాత్మవనా సిద్ధ హోగా. నీదేం పోయింది? నా ప్రాణం తీస్తున్నావు నువ్వు. నీ ఆత్మకు భిన్నంగా చూస్తే నేను అనాత్మనైపోతాను రా. నన్నెందుకు చంపుతావు నువ్వు ఆత్మవై నేను అనాత్మనా? ఏమి స్వార్థం రా నీకు? హోగా దూసరి పరిచ్ఛిన్నత హోగి. అనాత్మనగా అవడం కాదు, ఐ బికమ్ ఆబ్జెక్ట్ టు యువర్ కాన్షియస్నెస్. నాట్ ఓన్లీ దాట్, ఐ బికమ్ లిమిటెడ్. రెండు నష్టాల పాలు చేస్తున్నావురా దుర్మార్గుడా నన్ను. నువ్వు పాడైపోవడం కాక నన్ను కూడా ఆ ఊబిలో ఉన్నవాడు వాడిని కూడా లోపలికి లాగి వాడు వీడిద్దరు కలిసి అడుక్కుపోయినట్టు వాడు పాపం చెయ్యి అందించాడు, వీడిని పైకి లేపుదామని. భిన్న మానవగేతో ప్రత్యేగాత్మకో అసత్ జడ దుఃఖ రూపత సిద్ధోగేట పాడైపోవాలి.
हे विद्वान पुरुषो जो मई चैतन्य आत्मा तुम्हारे अंतर प्रकाशक न होऊతో నేను మీలో చేరి మీకు మార్గము చూపకపోతే మనాదిక జడ పదార్థం వీటి దుంపదగా నీ మనస్సు ఏమిటి, ప్రాణం ఏమిటి, ఇంద్రియాలేమిటి, అవన్నీ జడ పదార్థాలురా. వాటికి దారి చూపేవాడేవాడురా. నేను బయట నుంచి ఇప్పుడు ఒక డ్రైవరు కారులో ఎక్కకుండా యువతలో ఉండి డ్రైవ్ చేస్తాడండి, రోడ్డు మీద నిల్చొని డ్రైవ్ చేస్తాడండి. అలాగే కారులో ఎక్కి కారును డ్రైవ్ చేయాలి. అలాగే మీ కారు ఎక్కి ప్రత్యేగాత్మ రూపంగా లోపల చేరి నేను డ్రైవ్ చేస్తుంటే నీ మనస్సు ఆలోచిస్తున్నది, నీ కళ్ళు చూస్తున్నాయి, నీ చెవులు వింటున్నాయి. దాన్ని బట్టే నువ్వు అర్థం చేసుకోకర్లే ఆ పరిపూర్ణమైనటువంటి ఆకాశమే ఈ ఘటంలో ఉన్నదని. కైసే జాని క్యోంకి జడకో స్వపరకా జ్ఞాన్ నహీ హోతా. పోనీ శరీరమే నడుపుకుంటున్నదా, మనస్సే నడుపుతున్నదా? దాని మోహం స్వపర జ్ఞానమేదిరా దానికి. జడ పదార్థం తన జ్ఞానము లేదు, ఆ కారు జ్ఞానము లేదు. నేను డ్రైవర్ను అనుకోదు, ఇది కారు అని అనుకోదు. और किसी देश में परमात्मा कचहरी लगाकर नहीं बैठा. ఓరి పిచ్చివాడా, ఇంకా నీకున్నదా అపోహ? ఎక్కడో ఒక ప్రదేశంలో కచేరీ చేస్తున్నాడు పరమాత్మని, కొలువు తీర్చి ఉన్నాడని. పాటలున్నాయిగా, కొలువు తీర్చను కోదండ పాణి, నీ మోగం పాణి, నువ్వు తీర్చావు కొలువు చాలు. ఏ అధికారి జనం, ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళ రచనలు కూడా ఇప్పుడు ఎంత పేలవంగా కనిపిస్తున్నాయో చూసుకో. నీకు ఈ దృష్టితో చూడాలి, ధైర్యం ఇస్తుంది. हे अधिकारी जनों, इस नाम रूप संसार रूपी जड़ पुतली को माई चैतन्य देव ने कहा है. मैं और ही इसमें प्रवेश कर इसकी चेष्टा करता हूँ. ఇవన్నీ బొమ్మలరా, తోలు బొమ్మలు. పుత్లి అంటే పుత్రికలు, అంటే బొమ్మలని అర్థం. ఈ బొమ్మల్లో చేరి ఆ పుల్ల పెట్టి ఇట్లా నడుపుతుంటాడు వాడు. తోలు బొమ్మలాట చూశారో లేదో, అద్భుతంగా ఉండేది పూర్వం. నేను చిన్నప్పుడు చూసిన బాబతు ఇప్పుడే మెదులుతున్నది మనసులో. వాటికి ఆ సీతాదేవి అంటాడు, రావణాసురుడు బెదిరిస్తుంటాడు. వాడు చేయి ఎత్తేటప్పుడు ఆ పుల్లతో వాడి చేయి పైకి లాగుతాడు వాడు లోపల నుంచి. వాడు కనపడు, ఆ లోపల ఆ పని చేసేవాడు కనపడు. ఈ బొమ్మ కనపడుతుంటుంది, మాటి మాటికి ఇటు చూస్తుంది అటు చూస్తుంటుంది, ఆ బొమ్మే చూస్తున్నది అనిపిస్తుంది. అలాగే ఈ విధవ మనస్సు ఒక పుత్రిక, ఒక తోలు బొమ్మ. ఈ బొమ్మను ఆడిస్తుంటే ఇది ఆలోచిస్తుంటుంది, అది ఆలోచిస్తుంది. మోగం. అరే రే రే, కేనోపనిషత్తు సారమంతా దీనిలోనే ఉంది కదండి. క్యోంకి ఉస్ పరమాత్మ సే భిన్న ఔర్ కోయి చైతన్య హై నహీ. ఆ పరమాత్మ కంటే వేరే ఒక చైతన్యం ఉండి చేస్తున్నదని అనబోతావు నువ్వు, నాకు తెలుసు. చైతన్యం జాతి ఒకటే, 2, 3, 4 లేవు. అది జీవ చైతన్యమైనా ఒకటే, ఈశ్వర చైతన్యమైనా ఒకటే. సిద్ధ జడభి చేష్ట హోతీ నహీ. హాయిగా ఉంది నాకు. ఇదిగో మాటి మాటికి త్రిపుటి చెప్తూ వస్తున్నావు నువ్వు, అది రిలేటివ్ ఫీల్డ్ లోనే తెలుసుకో. జిస్కర్ ధ్యాత ధ్యాన్ ధ్యే. నీ మొహం ఏదో తెలిసినట్టు మాట్లాడతావు. నేను ధ్యానం చేస్తున్నాను, నీ మొహం కాదు. జ్ఞాత జ్ఞాన్ జ్ఞే, ప్రమోత ప్రమాణ్ ప్రమే, ద్రష్ట దర్శన్ దృశ్యాది అనేక త్రిపుటీయ అంతర్బాహర్ నిరంతర సిద్ధ హోతీ హై. ఇవి లోపల వెలపల నువ్వు వాటి వెంట పడిపోతున్నావనంటే తో ఈశ్వర్ కా స్వరూప్ హై. ఆ ఈశ్వరుడే ఆ ధ్యాతలో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు, ధ్యేయంలో ఉన్నాడు. జ్ఞాతలో ఉన్నాడు, జ్ఞానంలో ఉన్నాడు, జ్ఞేయంలో ఉన్నాడు. చెప్పాగా అనంత పద్మనాభ విగ్రహం త్రివేంద్రంలో ఈ 3 ద్వారాల్లో, ఈ ద్వారంలోనూ ఆయన పాదాలే, ఆ ద్వారంలోనూ ఆయన ఉదరమే, ఆ ద్వారంలో ఆయన శిరస్సే, మొత్తం పద్మనాభ స్వామి. ధ్యాతగా ఉన్నది నారాయణుడే, ధ్యేయంగా ఉన్నది నారాయణుడే అంటుండే. ధ్యాత నారాయణ పరహ ధ్యేయం నారాయణ. చదవడం కాదు, ఊరికే నోరు ఉన్నది నీకు, ఊరికే ఎక్కడో పెడుతుంటావు. అర్థం చేయాలి లేని విద్య వ్యర్థం అన్నారు. ఏ విద్వాన్ లోగో బాగా వినో. పూర్వోక్త ఈశ్వర హీ తుమారా స్వరూప్ హై, మై సత్ కర్తా హూ. నిజం చెబుతున్నాను. ఏదో మనం దబాయిస్తున్నట్టుంటుంది మాట. డైలాగ్ ఫారంలో నడుస్తుంటుంది వ్యవహారం. నిజం చెబుతున్నాను, ఆ ఈశ్వరుడే నీ స్వరూపం. నువ్వు జీవుడవుగావు. బ్రహ్మచర్యాది వ్రతమపూర్వక సత్సంగమే తుమ్ ఆత్మవిచార నిరంతర కరోగేతో. నీకు అసలు ఆత్మవిచారం ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఏ క్లాస్ అటెండ్ అయ్యావు అసలు? బ్రహ్మచర్యాది వ్రతమపూర్వక. బ్రహ్మచర్యం 2 విధాలు. బాహ్యమైన బ్రహ్మచర్యం కాదు ఇక్కడ ఆయన చెప్పడం. బ్రహ్మమునందు చరించే స్వభావం ఉండాలి అసలు నీకు. సత్సంగమే, నీకు అది దారి చూపేటువంటి సత్పురుషులు దొరకాలి. సత్సంగంలో సభ్యుడివైపోవాలి నువ్వు. తుమ్ ఆత్మవిచార నిరంతర కరోగే. ఇక టీ పార్టీలు చేసుకొని తినడం కాదు సత్సంగ సభ్యులంటే. ఆత్మవిచారం చేస్తూ ఉండు.
ఎందుకు కలుసుకున్నామో మనం అంతా ఇక్కడ అది మరిచిపోయి బాహ్యమైన తతంగాలు పనికిరావు, శ్రద్ధాపూర్వక్ అంటున్నాడు. తో అప్నే స్వరూప్ కో సమ్యక్ అపరోక్ష జ్ఞానోగే, నేను గ్యారంటీ ఇస్తా, తప్పకుండా చాలా అచిరకాలంలోనే నీ స్వరూపమేదో నువ్వు గుర్తించగలవు. సత్సంగం లేదు, పాడు లేదు, నీకు ఆత్మవిచారము ఏడవు, ఏం కలుగుతుంది నీకు? హే సాధో, अपने स्वरूप अपरोक्ष के लिए प्रथम अंतःकरण की शुद्धि वास्ते तुम निष्काम कर्म करना. భగవద్గీత అంతా పట్టుకొచ్చాడు, జాడించి పారేస్తున్నాడు. అది ఏ మాటలు ఎక్కడెక్కడ ఎందుకోసం చెప్పిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ అంతఃకరణం శుద్ధి కావాలంటే ముందు నిష్కామ కర్మ అవలంబించు. अंतःकरण की निश्चलता वास्ते तुम सगुण व निर्गुण अन्य कोई विपरीत अनुसार वेदरहित अनुसार उपासना करनी. ఇంకా నీకు నిశ్చలత్వం లేదనుకో, ఉపాసన సాగించు. दोषों को दूर करके पश्चात ज्ञान मार्ग में पड़ना. पूर्व जन्मों में करे जो कर्म उपासना से पूर्वोक्त दोष अंतःकरण में नहीं देखो तो प्रथम ही ज्ञान में प्रभाव. నాకు లైసెన్స్ ఇచ్చాడండి మహానుభావుడు. అవి చేసి వాటి ఫలితంగా నీవు శ్రవణ మననాదులు చేసే జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తావా? ఫస్ట్ ఇయర్ కోర్సులో పాస్ అయ్యావా? సెకండ్ ఇయర్ పరీక్ష రాశావా? ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిందా? జన్ యూ ఎంటర్ ది థర్డ్ ఇయర్ కోర్స్. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ లాంటిది. లేదు, ఒక్కొక్కడు నేను అన్వయించుకోవచ్చు నా జీవితానికి. చెప్పొద్దు, पूर्वोक्त दोष अंतःकरण में नहीं, పూర్వ జన్మో మే కరే జో కర్మ. ఎన్నో జన్మలు గడిచిపోయాయిగా మనకు. పూర్వ జన్మల్లోనే కొన్ని వందల జన్మలు కర్మలతో, కొన్ని వందల జన్మలు ఉపాసనలతో గడిపి ఉంటే మనం ఇప్పుడు కనపడవుగా. వెనకటి ప్రాక్టీస్ నీకు ఎక్కడ కనపడుతుంది? గడిపి అంటే ఫలితాన్ని బట్టి ఇంత చేసి ఉంటాడని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రథమి అసలు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచే జ్ఞానమే ప్రవృత్తి కరే, జ్ఞానంలోనే నీకు ప్రవృత్తి ఏర్పడుతుంది. ఆరు వాసన త్యాగే, ఆ కర్మ వాసనలు ఉపాసనా వాసనలు వదిలేస్తాం. లేకపోతే అసలు నాకే ఒక దేవాలయానికి వెళ్లాలని గాని, ఒక చూడాలని గాని, అక్కడ ఏదో ఆకు పూజ చేస్తున్నారు హనుమంతుడికి రండి అని పిలిచినా ఏమిట్రా ఆకులు పూజ, ఏదో తమలపాకులు తోరణాలు కడతారు. వడమాలంటే వడలు అన్నీ గారెలు ఉన్నాయి, మాలగా కట్టి ఆయన మెళ్ళ ఏంటి ఇదంతా ఏదో ఉంటే ఉన్నది. కమాన్, ఎన్నిసార్లు చూస్తావు, ఎంత చూస్తావు? మాట వరుసకండి. అయితే అవసరమా కాదా? అవసరమైన వాడికి అవసరం, నీకేం పోయే కాలం? ఇప్పుడు నీకది అవసరం లేదు అని అనిపించింది అంటేనే నీకు దాని మీ వాసనలు లేవని అర్థం. ఒక జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళు ఏం చేయడు, ఆయన కేవలం ఆత్మవిచారమే చేసి పాపం 98 ఏళ్ళలో 100 ఏళ్ళ అమ్మాయి 98 ఏళ్లకు పోయి ఉంటాడా? 94, 95 అప్పటికే పండు ముసలి. ఆయన ఏమి లేదు, ఇంక అంతే, జ్ఞానమే జ్ఞానం, ఆ చూపుతోనే ఉంటుండేవాడు. ఆయనది సాధన కాదా? ఆయన కర్మ భ్రష్టుడా? ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ? అట్లయితే స్వాముల వారు మళ్లీ కర్మలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు జ్ఞానం భ్రష్టులు. కర్మలు అనవసరమైనటువంటి ఆశ్రమంలో కర్మలు చేయలేక చూస్తున్నారు. కర్మలు అవసరమైన ఆశ్రమం గృహస్థాశ్రమంలో నా బొట్టివాడిని కర్మ లేదు, గడిది గుడు లేదు, ఊరికి కూర్చో. నేను కర్మభ్రష్టుడు అంటే వాడిని ఏమంటాను తెలుసా? నువ్వు జ్ఞాన భ్రష్టుడు అంట. పిచ్చి పిచ్చి మాటలు. తనకు చేత కాదు, వాత కాదు, ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకోవడం. పరాశర్నే ఏ విధంగా इस प्रकार परमात्मा सर्व अधिकारियों को प्रति उपदेश कर अंतर्धान हो गए. అరే అబ్బాయి, నేను చెప్పాల్సింది చెప్పా, ఇక మీ ఇష్టం. ఎవరు ఏ క్లాసులో కూర్చొని చదువుకుంటున్నారో చదువుకోండి, ఎన్క్రోచ్ కాకండి. వాడేదో ముందు పోతున్నాడు, వాడికంటే ముందుగా పోవాలని చెప్పి యాక్సిడెంట్ చేసుకోకండి, అనవసరంగా ఓవర్టేక్ చేయకండి. ఎంత స్పీడో అంత స్పీడ్లోనే పోతూ ఉండండి, మంచిది. పరాశరనేగా ఏ మైత్రే चैतन्य स्वरूपात्मा में पृथक देहादिकों में आत्मबुद्धि होनी, यही अहंकार रूप वासना का स्वरूप परमात्मा ने कहा है. परमात्मा ఏం చెప్పాడు అర్థమైందట్రా ఇప్పుడు నీకు? రే మైత్రేయ, చైతన్య స్వరూप आत्मा में, आत्मा चैतन्य स्वरूपम, पृथक देहादिकों में आत्मबुद्धि होनी,
దానికి భిన్నంగా ఒక దేహం చూసుకొని ఈ దేహంలో నేను అనే భావం ఇదే ఆత్మ అని అనుకుంటున్నామే, ఇది అహంకారం అనే మాటకు అర్థం. దీని వాసనతోనే బతుకుతున్నాం. క్యోంకి ఇస్ అహంకార పూర్వకి ఆగే సుఖ దుఃఖ రూప సంసార పసర్తా. ఈ అహంకారాన్ని ఆధారం చేసుకుని ఈ సుఖ దుఃఖాత్మకమైన సంసారానికి బలం వచ్చింది. లేకపోతే దీనికి బలం ఎక్కడిది? జడ పదార్థం ఇది, చచ్చిన శవం. మొత్తం ప్రపంచం శవం అండి. అందుకనే పరమేశ్వరుడు శ్మశానంలో శవాల మధ్య తాండవం చేస్తున్నాడనే మాటకి అర్థం తెలుసా? దాని అంతరార్థం ఇప్పటికీ ఒక్క శైవుడికి తెలుస్తావు. ఆనంద తాండవం. మరిక మాటలు చెప్పడం కాదు. శ్మశానం అంటే ప్రపంచమే. పంచభూతాలు పంచప్రేతాలు ఉన్నారండి. వీటి మధ్యన శివం అంటే ఏమిటి? జ్ఞానం. మన ఆత్మ జ్ఞానం, ఆత్మ చైతన్యమే ఈ అచేతనమైన ప్రపంచంలో వీర విహారం చేస్తున్న అది తాండవం. చాలా ఉంది. మైత్రేయనే కహా అహంకార సంసార సముద్ర కా మూల్. అహంకారమే సంసారం అనేటువంటి సముద్రానికి మూల్ అంటే బీజ్ హై అట. అది లేకపోతే ఈ సముద్రం ఇంత దూరం కనపడదు మనకు. సరే, మంచిది. जो तो संसार समुद्र से पार हुआ चाहता है तो ఆత్మ విచార రూపీ నౌకా కర్. రే మైత్రేయ, నీవు ఈ సంసార సాగరం దాటిపోవాలంటే దీనికి ఒక మంచి స్టీమర్ చెప్తా. అది ఆత్మవిచార్. ఆత్మవిచారం అనే స్టీమర్లో కూర్చొని ప్రయాణం చేయి, లేకపోతే మధ్యలో మునిగిపోతావు. అయిందా? స్వరూప చింతన్ మే ఆలస్య కర్తా హై. ఎవడు వాడు? కభీ చాహనే సే రహిత్ స్వరూప్ కో నా జానా. ఇదిగో అది ఇది కావాలని కోరుకొని ఆ స్వరూపాన్ని మరిచిపోతున్నాడు ప్రతివాడు. జో తుఝే ధన్ కి ఉత్పత్తికి బాత్ కహ. అరే, డబ్బు ఫలానా విధంగా నువ్వు ప్రయత్నిస్తే వస్తుంది, లక్షల కోట్లు సంపాదించాలని ఎవడైనా చెప్పాడనుకో, దానికోసం అహోరాత్రాలు తాపత్రయపడతావా లేదా? అదే పనిగా బతుకుతుంటావా లేదా? మరి స్వరూప చింతన్మే. ఒరే, ఈ పని చేస్తే నీకు స్వరూపం జ్ఞానం కలుగుతుందిరా అనంటే ఆలస్యకర్త. అక్కడ సోమరులట ప్రతివాడు. ఇది కంటికి కనపడే ధనం కాదుగా, కానీ కనపడుతుంది. కంటికే కనపడుతుంది. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కంటికి కనపడ్డట్టే ఆకాశం కనపడటంలే. అడుగుతున్నా, నిరాకారం కనుక కనపడదంటావు. నిరాకారం ఎలా కనపడది? సుఖ దుఃఖాలు నాకు కనపడకపోతే ఎలా అనుభవిస్తా? సుఖానికి ఆకారం ఉందా? దుఃఖానికి ఆకారం ఉందా? దట్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. వీఆర్ ఐడిల్ లేజీ ఫెలోస్, లెథార్జిక్. అంచేత నీ లెథార్జీ అనుకొని చచ్చినట్టు కృషి చేయి. ప్రతిరోజు కొంత కొంత విచారణ సాగించు. ఊరికే వచ్చి ఒళ్ళో పడదేది. వ్యాపారం చేయకుండా డబ్బు వచ్చిందా వాడికి? ఎన్ని ఏళ్లు శ్రమ పడితే వాడికి అంత డబ్బు చేకూరింది. అలాగే జ్ఞానధనం ఇది. ఎలా? తూ జీవత్వ అహంకారమే మిథ్యాబద్ధ హై. జీవుడనే అహంకారంలో అనవసరంగా నువ్వు బందీ అయిపోయావు. మాయి చైతన్య రూపు బ్రహ్మహూ ఏ కైసే జానా జావే. ఇది ఎలా తెలుసుకోగలమండి చైతన్య రూపుడైన బ్రహ్మమేనని? మైత్రేయనే కహా జానా జావే చాహే నా జావే ముజ్కో అప్నే నిశ్చయ కా ఫల్ హోనా హై. నేవాడు ఏ నిశ్చయం చేసుకుంటే వాడికి ఆ ఫలితం వస్తుంది. నీకు తెలుసా లేదా అని అడగకండి. నీకేది తెలిస్తే ఆ ఫలితం వస్తుంది. పరంతో తుమ్నే భలా కహా హై బ్రహ్మ పూర్ణకోకైతే ఆయన ఏమంటున్నావు? పూర్ణ స్వరూపాన్నే బ్రహ్మనాన్ని మాట మాత్రం మాట్లాడుతున్నావు. జబ్ మై బ్రహ్మ చైతన్య హూ జీవత్వ మిథ్యా అహంకార బంధుమే భీ వ్యాపకం. నిజంగానే నేను బ్రహ్మనైతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? జీవుడిని కదా నువ్వు భయపడుతున్నావు. జీవుడు కూడా బ్రహ్మ కాదా? బ్రహ్మం కాకపోతే బ్రహ్మం అనే మాటకు అర్థం ఏమిటి? పెద్దది అని. పెద్దది ఎప్పుడవుతుంది? చిన్న వాటినన్నింటి కలుపుకుంటే. ప్రతి శరీరంలో ఉండే చిన్న చిన్న చైతన్యాలు కూడా అదే. కాకపోతే ఖండాలన్నీ కలుపుకుంటేనే అఖండం. ఒక ఖండాన్ని వదిలేస్తే అది అఖండం కాదు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీత చెప్పిందంటే ఏమిటి అర్థం? ప్రతి శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడు నేనేనన్నది. అంతర్బాహర అస్థిభాతి ప్రియరూప సర్వాత్మాహు. లోపల వెలుపల అనే తేడా లేదు. తో కాల్ కా భీ మైహి ఆత్మాహు. ఆ కాలానికి కూడా నేనే ఆత్మనైపోతా, అంటే దాని స్వరూపం అయిపోతా. అప్పటికి మృత్యువు కూడా నన్నేం చేయలేదు. కాలం అంటే మృత్యువు. మృత్యువు నా స్వరూపమే అయినప్పుడు మృత్యువు నన్నేం చేస్తుంది? భయ దేతా నహి భయ ద్వైత సే హోతా హై. భయం ఎప్పుడు కూడా ద్వైతం వల్ల ఏర్పడుతుంది నీకు. మై ఆత్మ అద్వైత హూ. ఆత్మ ఎప్పుడు అద్వైతం. దానికి భయం ఏమిటి? భయ అభయ సర్వచిద్రూప్ హై. భయమను అభయమను రెండు భావాలు కూడా చైతన్య స్వరూపమే. వర్తమాన్ మే హి స్వరూప్ సే హి ముझ అసంగ చైతన్య సాక్షి ఆత్మ కా కాల్ రోమ మాత్ర భీ ఛేదన్ నహి. వెంట్రుగా బీగలేదు పోమన్నాడు. రోమ మాత్ర భీ ఛేదన్ నహి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఇప్పుడు వర్తమాన కాలంలోనే నా ఆత్మను ఈ అనాత్మ ఏమీ చేయలేదు.
మరి సర్వము నేననుకునేటువంటి ఆ పరమాత్మ విషయంలో అది ఏం చేస్తుందని భయపడుతున్నావు నువ్వు? ఇప్పుడు మాత్రం నువ్వు పరమాత్మవు కావా? అయితే వస్తుసిద్ధంగా అవి కూడా నీకు బుద్ధికి రావటం లేదు, అందువల్ల బోల్తా పడుతున్నావు. ఎందుకు రావటంలా? ఇదిగో ఈ శరీరమే నేను నమ్ముకోవటం వల్ల. जिसका स्वभाव से जो स्वरूप होता है अन्यथा सो किसी से भी नहीं हो सकता. నీకు స్వభావంలోనే బ్రహ్మత్వం లేకపోతే మరొక క్రియ వల్ల వస్తుందనుకుంటున్నావా? ఓ క్రియ చేయకపోతే పోతుందనుకుంటున్నావా? ప్రయత్నిస్తే వచ్చి, ప్రయత్నం చేయకపోతే పోయేది స్వరూపం కాదురా బాబు. कहने मात्र बात और होती है, धारण की बात और होती है. ఊరికే చెప్పటం వేరు, చెయ్యటం వేరు, అది అవలంబించటం వేరు. अपने स्वरूप के अधिष्ठान विषय भ्रम सिद्ध जो बंध मोक्षादि प्रपंच है, इसकी निवृत्ति प्राप्ति वास्ते केवल अधिष्ठान आत्मा का सम्यक जानना ही कर्तव्य है. నువ్వు ఏ పని చేయాలో, సాధన ఏమిటి ప్రాణం తీస్తున్నావు నువ్వు. ఒక్కటే సాధన. ఏది తెలియకపోతే ఈ తద్దినమంతా వచ్చి నెత్తినబడ్డదో అది తెలిసి ఈ తద్దినాన్ని పోగొట్టుకోవటమే సాధన. అర్థమైందా? ఘాటుగా చెప్తే ఈ గొడవంతా ఎందుకు వచ్చి పడ్డది అది తెలియక. అప్పటికి కర్తవ్యం ఏమిటి, నీకు ప్రయత్నం ఏమిటి తెలుసుకోవటం. జాన్నా హీ కర్తవ్య. अब कुछ शारीरिक कर्तव्य अन्य बतलाते हो तो जो आप कहो तो बंध मोक्षवान आपको मानू. ఎవడైనా ఇంకొక ప్రయత్నం ఉన్నదని చెప్పాడంటే బంధ మోక్షాలను పోగొట్టుకోలేడు వాడు. వాడికి అవి నెత్తిన పడతాయి. చలా జావు వా శరీర్కో అనషన్ వ్రత్ కర్ నాశ్ కరు. కొంతమందికి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి, అన్ని బయట పెడుతున్నాడు చూడండి. చీఛా అంటున్నాడు ప్రతిదీ. శరీర్కో అనషన్ వ్రత్, అన్నం మానేసి నేను ఉపవాసం చేస్తూ కూర్చుంటా, అప్పుడు పరమాత్మ కనబడ. పరమాత్మ కాదు, చావు దగ్గరకు వస్తుంది. భగవత్పాదులే బృహదారణ్యకోపనిషత్తులో అన్నాడులేండి ఆ మాట. భోజన నిమిత్తం మ్రియత ఏవని ఆత్మవేదనం అన్నాడు ఆయన మాట. అది భోజనం లేకపోతే చచ్చిపోతావే గాని ఆత్మ కనపడదు నీకు అన్నాడే. అది కనపడుతుందట చావు. జావు శరీర్కో అనషన్ వ్రత్ కర్ నాశ్ కరు. ఈ విధవ శరీరాన్ని కృషింపజేసుకుంటా అనేక న్యాయాది శాస్త్ర పడు, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకుంటా, మంత్ర యంత్ర విద్యా సీఖు, మంత్రతంత్రాదులన్నీ నేర్చుకుంటా, వైద్యక శాస్త్రపడు, మంచి మంచి వైద్య శాస్త్రంలో ఏవో క్రియలున్నాయట, ఆ పాదరసం గుళికగా చేసుకుని మింగితే మరణం లేదన్నారట. ఇవిడి బొంద మండలి చలావు అనేక అనాత్మ ఉపాయ కర్ లోగోకో రయీసోకో చితావు. ఏంటేంటో చెబుతున్నాడు. కిసీకి మాల కంఠి చాప మార్కర్, పెద్ద పెద్ద రుద్రాక్షమాలు అవి ధరించి ముద్రలు వేసినవి. అర్థాత్ తిలక కరు వా జప కరు వా अपने सामर्थ्य के अनुसार मानसिक व शारीरिक यज्ञ दान होमादि करूं वा विभूतादि लगाऊ, విభూతి పట్టించుకుందాం ఇత్యాదికి అనేక సాధన जो तुम कहो. ఇలాంటి పిచ్చి పిచ్చి వేయే సాధనాలు నువ్వేం చెప్పు. अपनी सामर्थ्य के लायक सोई करूं, నా సామర్థ్యాన్ని బట్టి నేను చేస్తానని అంటావా? కార్భి హై పరంతు ఏ సబ్ భ్రమ మాత్ర, ఇదంతా హ్యాల్యూసినేషన్. సంసార్ హీ హై, ఇదంతా సంసారంలో భాగాలే. ఇవన్నీ నువ్వు యోగాభ్యాసాలు అవన్నీ నామరూప క్రియా దృష్టి లేకుండా ఏ పని చేయటం లేదు నువ్వు. హై బినా భ్రమ కే అధిష్టాన్ సమ్యక్ జ్ఞాన్ జానే వినా భ్రమ కి నివృత్తి నహీ హోతి. నేను 1000 సార్లు చెప్తా, 1,00,000 సార్లు చెప్తా, అధిష్టాన జ్ఞానం లేకపోతే నువ్వు ఎంత గింజుకో, నాలిక పీక్కో, నేల మీద పడి మరి కన్నుకో, నీకు మోక్షం లేదు, నీకు బోందా లేదు. అన్య అనేక సాధన సే భీ, ఇంకా ఎన్ని సాధనాలైనా చెప్పు. జో ఏ ఠీక్ హైతో ఆప్ హమ్కో అన్య జంజాల్ మే క్యో కేర్తే హో. ఎందుకయ్యా మళ్ళీ దానిలోనే బారేస్తున్నారు మీరంతా, ఇవి చెయ్యండి అవి చెయ్యండి అని. ఇది బాగా లేనప్పుడు ఏ బాత్ ఠీక్ నహీతో ఆ పునః పునః ఏ బంధ మోక్షాది ప్రపంచ భ్రమ మాత్ర హై క్యో ఉపదేశ్ కర్తే హో. ఏమండే గురువు గారు, ఇదంతా అబద్ధమైనప్పుడు బంధంలో నుంచి నువ్వు ముక్తులు అయిపోయిన ఎందుకు చెప్పారండి నాకు? వాడు మళ్ళీ క్రాస్ జో ఠీక్ నహీ ఉస్కో ఠీక్ కహనా విప్రలిప్సాది. అది మంచిది కాకపోతే, సరైంది కాకపోతే దాని గురించి ఎందుకంటే మీరు ఇంత గొంతు చించుకొని చెప్పడం. వేదాంత ఉపనిషదों में इस भ्रमरूप संसार के निवृत्ति और परमानंद मोक्ष रूप आत्मा की प्राप्ति केवल अधिष्ठान के ज्ञान से ही वारंवार ढोंडी पिटाकर कहा है तो निष्फल हो जाएगा. ఆ ఒక్క జ్ఞానం తప్ప మరేం లేదన్నప్పుడు ఇవన్నీ చెప్పడం నిష్ఫలం కదా. ఏ బాత్ అప్రమాణ హై.
इसीलिए मैंने तुम्हारी कृपा से इस संसार भ्रम का अधिष्ठान अपने सच्चिदानंद स्वरूप आत्मा को सम्यक अपरोक्ष जाना है. అపరోక్షంగా తెలుసుకున్నప్పుడు ఇవేమీ లేవురా బాబు. అపరోక్షంగా తెలుసుకోనంత వరకే అదేదో ఇదేదో అదేదనే చాపల్యం పెరిగిపోతుంది. ఇస్సే ముझे చైతన్య ఆత్మా కో భ్రమ రూప బంధ మోక్ష రూప సంసార్ కి నివృత్తి ప్రాప్తి వాస్తే కించన్ మాత్ర భీ కర్తవ్య నహి. అయితే ఈ కర్తవ్యం ఏం లేదంటారా? లేదు. चाहे तुम चाहे शास्त्र चाहे कोई और विद्वान भी అనేక ఉలట్ పలట్ కహే ఉల్టా పల్టాగా ఎవరెవరెన్ని మాటలు చెప్పినా డోంట్ కేర్ ఫర్ ఇట్. ఆ స్వాముల వారు ఏం చెప్తాడో, ఈ సన్యాసి ఈవిడే ఎవరో అవధూతట, వాడు యోగం చెబుతున్నానన్నాడు, వీడు మంత్ర విద్య బోధి. పరంతు జో ముझको సమ్యక్ అనుభవ హువా హై తీసుకో కోయి భీ దూర్ నహీ కర్ సక్తా. నిజమైన అనుభవం నేను సంపాదించినప్పుడు దాన్ని ఎవడూ పోగొట్టలేడు. జైసే కిసీ పురుషుని సరే మంచిదే, తీసుకే శరీర్ మారో బాంధో తిరస్కార్ కరో. ఒకడు దొంగతనం చేయలేదయ్యా, పోలీసు వాడిని పట్టుకుపోయారయ్యా, వాడిని కొట్టారు చంపారు, ఏం చేసినా సరే చెయ్యని వాడికి బలం ఎక్కువ. వాడు చెయ్యకపోతే వాడు భయపడండి. కొట్టినా చంపినా ఒరే నీ దగ్గరే ఉందిరా అన్న లేదండి, చంపుతారా చంపండి అంతే. చేసిన వాడు మాత్రం దెబ్బలు తినేటప్పటిగా భయపడతాడు. ఎందుకంటే చేశాను అనేటువంటి భావం లోపల పేరుకొనున్నది. చెయ్యలేదనే భావం వీడిని నిర్మలంగా చూపింది ఆ మనస్సును. ఇది ఛాందోగ్యోపనిషత్తులో అద్భుతమైనటువంటి మాట. ఏమిటి ఆ మాట చెప్పండి? ఏమండి, అందరూ చచ్చిపోతున్నారు కదా, ఒకడికి పునర్జన్మ ఉందని శపిస్తున్నారు మీరు, ఒకడికి లేదంటున్నారు జ్ఞానికి. ఇద్దరూ మరణించేటప్పుడు ఎవరు చూశారండి జన్మ ఉందో లేదో అంటే ఆయన ఒకటే అన్నాడు, చచ్చే క్షణంలో అభిసంధిని బట్టి ఉంటుందన్న. అభిసంధి అంటే వాడి ఎయిమ్, వాడి ఇంటెన్షన్, వాడి సంకల్పం, వాడి దృష్టి దేని మీద ఉంటే అది లాక్కపోతుందట అటువైపు. సత్యాభిసంధివే నువ్వు అనృతాభిసంధివే అని అడిగాడు ఉద్దాలక మహర్షి. సత్యాభిసంధి ఉద్దాలకుడు కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి బోధ చేస్తున్నాడు. ఉద్దాలకుడు 6వ అధ్యాయం, సనత్ కుమారుడు 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో ఆయన ఎవరు మహానుభావుడు బ్రహ్మదేవుడు. నువ్వు సత్యాభిసంధివా అనృతాభిసంధివా? 6వ అధ్యాయమే లేండి, 7, 8లుగా పొరపాటు. 6వ అధ్యాయంలోనే చివరి మాటలేండి. సత్యాభిసంధి అంటే పరమాత్మే సర్వము అనేటువంటి భావంతో ఉండిపోయావా నువ్వు పరమాత్మే అయిపోతావు, గ్యారంటీ ఇస్తాను. యద్భావస్తద్భవతి, నువ్వేదైతే అది అవుతావు అంతే. కాదండి నామరూపాత్మకమైన ప్రపంచం, లేదా పరమాత్మను కూడా నామరూపాత్మకంగా చూస్తున్నానండి, నేను యోగాభ్యాసం చేస్తూ పోయానండి, నేను మంత్ర విద్య, అలాగే తయారవుతావు. నువ్వు మళ్లీ జన్మలో యోగి అయిపోతావు, నువ్వు మళ్లీ జన్మలో ఒక మాంత్రికుడు అయిపోతావు, నువ్వు మళ్ళీ తాంత్రికుడు అవుతావు, ఒక గారడీ వాడివి అయిపోతావు. చివరి మళ్లీ చచ్చినట్టు జ్ఞాన మార్గంలోకి వచ్చి గాని ధరించలేవు. ఆ ముందే ఎడవరాదు, ఇన్ని పాటలు ఎందుకు పోయడం? డైరెక్ట్ గా కూర్చోరాదట పరీక్షకు. ఒకసారి స్తోమత లేదు, స్తోమత లేకపోతే ఒక పని చేయి, అస్సలుది మాత్రం మనసులో పెట్టుకుని ఎప్పటికైనా మనం చేరవలసింది అదేనని నువ్వు చూచినా చూడకపోయినా దాని మీద గౌరవ బుద్ధితో ఉండి దాన్ని చీచానకు అంటే పాపాన పడిపోతావు. జ్ఞాన మార్గాన్ని నువ్వు ఖండిస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు. నువ్వు జ్ఞాన మార్గానికి స్తోమత లేదని ఏడు. నువ్వు ఏ ఏడు పేడుస్తే ఆ ఏడు పేడు, నేనేం కాదనిలే, కానీ అదే ఫైనల్ అంటే మాత్రం తప్పేస్తా. అసలు ఎవరెస్టే లేదు లేపో, ఉన్నదంతా ఈ 2 శిఖరాలే. ఎవరెస్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే ఎవరెస్ట్ ఎక్కేటువంటి ఓపిక లేని మౌంటైనీరు 5-6 మైళ్ళు పైకెక్కాలి, వాడు సస్తాడా. అందువల్ల వాడు ఏంటంటే ఒక చిన్న శిఖరం ఎక్కి నేను ఐ కాంకర్డ్ ది ఎవరెస్ట్. అది ఎవరెస్ట్ కాదురా బాబు. అలాగే నేను యోగంలో ప్రవీణుడిని అయిపోయా, నేను ఆసనాలు బ్రహ్మాండంగా వేయగలను. ఎవడు చూడడానికి, ఎవరిని మెప్పించడానికి? ఇది ఎగ్జిబిషనా? ఒలింపిక్ గేమ్స్ లోకి పో, ఆసనాలు వేసుకుంటూ కానీ ఇస్తారు ఏదో పథకం. అర్థం లేదు, ప్రతి దానికి ఇదే అప్లై చేస్తున్నారండి. ఇసీ బారి ఏక సూక్ష్మ కథా సున్, దీని మీద ఒక కథ చెబుతాను వినమంటున్నాడండి. అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తు, ఇక చెప్పబోయే ఉత్తరార్థం ఉన్నది. ఇప్పుడు 320 పేజీలు అయిపోయింది, సగభాగం అయింది గ్రంథం. నాదంతా ప్లాన్ లేండి. 32 రోజులు అది, 32 రోజులు ఇది, వాయించి పారేయడమే అంతే. 64 రోజుల్లో పూర్తి అయిపో. దాని ఇంప్లికేషన్, దాని సిగ్నిఫికెన్స్ బాగా చర్చ చేయవలసినటువంటి టైం రాబోతున్నది. కథ ఇక్కడి నుంచి అందుకుంటుంది, ఊపందుకుంటుంది బ్రహ్మాండమైనవి.
వస్తుంది. ఓం శాంతి శాంతి.